ఆడే ఉన్నాడు ఎవరు బాగాలే జరుగుతుందిలే ఆ రోజు మీరు ఉన్నాం రాపా మేము అప్పుడే బండి ఆడ పెట్టుకోండి బాగా లేదా బాత్రూమ్ పోయినా అవి గిన్నాలు ఉన్నారా రోడ్లు అచ్చండి అదంతా తోలేస్తాం ఉన్నట్టు మీరు అప్పుడు ఇక్కడ ఉన్నారో నాకు తెలియదు సార్ తీర్చండి సార్ వెళ్ళిపోతుంది ఆయన రిపోర్ట్ చేస్తారు తెలుసు కదా సార్ ఇక్కడ రోడ్ క్రాస్ చేయించాల్సిందిరా వాళ్ళంతా ఈడే రోడ్ క్రాస్ చేయొచ్చు
డీటెయిల్స్ రా. చిన్నూరు ఫ్లైఓవర్ ఉంది కదా, అక్కడ ఏనుగు వచ్చిందని ఫోన్ చేస్తే సరే అనేసి వెళ్ళాను. వెళ్తే రాఘవేంద్ర స్వామి టెంపుల్ కానీ ఏనుగు అటు ఇటు తిరుగుతూనే ఉంది. నేను వీళ్ళు ఫారెస్ట్ వాళ్ళు అందరూ ప్రయత్నం, నేను నా పాటికి నేను వీడియోలు తీసుకుంటాను. సార్లు ఏనుగుని అడవిలోకి మళ్ళీ ట్రై చేస్తా అన్నారు. పాత కీలపట్ల రోడ్డు ఉంది కదా, అడిగి పోయినప్పుడు కరెక్ట్గా నేను ఇంకా కొంతమంది పాస్ అయిపోయినాము. సార్ వచ్చే టైంకి ఏనుగు వచ్చేసింది. సార్ అప్పటికి ఏనుగు వెనక్కి వచ్చి సార్ని లాగి సార్ పైన కూర్చుని మళ్ళీ వెళ్ళిపోయింది. అందరూ సెకండరీకి వెళ్ళిపోయింది. మళ్ళీ వెంటనే అందరూ 108 ఫోన్ చేసినాము, కరెక్ట్గా స్పందించలేదు. మళ్ళీ వీళ్ళదే వెహికల్ ఉంది కదా, ఫారెస్ట్ ఆఫీస్ వాళ్ళది వెహికల్, ఆ వెహికల్ ఎత్తుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినాం. ఈ దినం తెల్లవారుజామున 4 గంటలకు కొంతమంది ట్రాకర్స్ ఎవరైతే నడుస్తూ తెల్లవారుతో వాకింగ్ చేస్తున్నారో వాళ్ళు తెలిపిన ఇన్ఫర్మేషన్ వరకు గంగవరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఒక ఒంటరి ఏనుగు తిరుగుతుందని ఇన్ఫర్మేషన్ రాగా సుకుమార్ వెంటనే తన సిబ్బందితో టౌన్ సెక్షన్ ఆఫీసర్ బయలుదేరి అక్కడికి వెళ్ళడం, దాన్ని డ్రైవ్ చేస్తూ ఉండగా అది మళ్ళా వెంటనే వెనక్కి తిరిగి మళ్ళా అదే ప్రాంతంలో రాగా దాన్ని డ్రైవ్ చేసే స్థితిలో ఇతన్ని అటాక్ చేయడం జరిగింది. ఒక ఫ్రాక్చర్ కాలు చెయ్యి అని చెప్పేసి మన డాక్టర్లు చెప్తున్నారు. వెంటనే ఇప్పుడు ನಾವು తిరుపతి హాస్పిటల్కి మేము తరలిస్తున్నాం. అంటే మామూలుగా ఉన్న ఏనుగులను ఒక ఏనుగు బయట వచ్చిందండి. అంటే గుంపులో ఏనుగు అంటే గుంపులో ఏనుగు కదా, అంటే గుంపులో ఏనుగు అని మనం చెప్పలేము. కొన్ని ఒంటరి ఏనుగులు కూడా ఉంది కాబట్టి ఇది టస్కర్ చూడాలి. మరి గుంపులో ఏనుగులు కాదనిపిస్తుంది నాకు, ఇది ఒంటరి ఏనుగు అనిపిస్తుంది. ఇట్లా ప్రజల వల్ల ఇబ్బంది కలుగుతుంది. కుర్కీ ఎన్నికలు ఏమైనా రంగంలో దింపుతారు? మన సబ్ డిఎఫ్ఎస్ఆర్ సార్ ఉన్నారండి. ప్రస్తుతానికైతే మనం దాన్ని దారి మళ్లించేదానికి ఇక్కడ ట్రాకర్స్ అందరూ మనం ప్రయత్నిస్తున్నాము. డిఎస్పీ సార్ గారు ఉండటం మనం ప్రజలు కోఆపరేట్ చేస్తుంటే ఎవరు దగ్గరికి రాకుండా ఉంటే చాలు, ఆటోమేటిక్గా అది అడవిలోకి వెళ్ళిపోతుందండి. ట్రై చేస్తున్నాం.